ఇప్పుడు సముద్రంలో పడిపోయినాం ఓకే, కానీ పడిపోవడం గొప్పతనం కాదు, పడి లేవకపోవడం తప్పు. మా ఊరు వచ్చేసి నల్గొండ డిస్టిక్ దేవరకొండ. ఆ దేవరకొండ పక్కన చిన్న మారుమూల గ్రామం, ఇప్పటికీ కూడా సిగ్నల్ రాని ఊరు. ఆ విలేజ్ నుంచి వచ్చినాం. 21 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చినాం. ఆ హైదరాబాద్ వచ్చినప్పుడు కనీసం అంటే రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్, కనీసం అంటే కరెంటు లేని సిచ్యువేషన్, వాటర్ లేని సిచ్యువేషన్. ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా సుమారుగా 2 నుంచి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టైంలో సైదాబాద్లో వెజిటేబుల్ మార్కెట్ ఐడియా ఉండొచ్చు చాలామందికి, కూరగాయల మార్కెట్. అక్కడ నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని 5,000కి. మా ఫ్యామిలీ మెంబర్స్లో, మా రిలేటివ్స్లో చాలామందికి ఇల్లు ఉన్నాయి, ఓన్ హౌసెస్ ఉన్నాయి. బట్ మాకు మాత్రం లేదు. చాలామంది చులకంగా చూసేవాళ్ళం, అరే వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళు గుడిసెలో బతుకుతున్నారని చాలామంది ఎగతాళి చేసేవారు. ఆ టైంలో మాకు మైండ్లో ఆలోచన వచ్చిందనమాట, ఎట్లయినా సరే డబ్బు సంపాదించాలనే ఒక మైండ్ సెట్ అప్పుడే ఒక సీడ్ పడింది నా మైండ్లో. కాలేజ్ చేస్తున్న టైంలో నాకు అనిపించేది అంటే డబ్బు బాగా సంపాదించాలని ఒక తపన. చిన్న చిన్న క్యాటరింగ్ ఇవన్నీ చేసేవాడిని, డిఫరెంట్ వర్క్ పార్ట్ టైంగా చేసేవాడిని, అంటే మా పేరెంట్స్ మీద ఆధారపడవద్దు అనే ఉద్దేశంతో. కానీ ఎగ్జాక్ట్లీ 2012లో నా దగ్గరికి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది. మా ఎంటైర్ ఖాందాన్లో నేను రిచ్ ఫ్యామిలీగా ఉండాలి, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ చేసిన. నా ఇల్లు గడవాలంటే, నేను కట్టే ఇంటి రెంట్ కానీ ఈఎంఐలు కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే నేను జొమాటోలో కానీ స్విగ్గీలో, ఓలా, ఊబర్, ఇట్లా ర్యాపిడో బైక్, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, బైక్ పైన ఇవన్నీ డెలివరీ బాయ్గా చేసేవాడిని. 24 hours 20 hours వర్క్ చేసేవాడిని. ఎక్కడ కానీ రిజల్ట్ రాలేదు. ఇంటి రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, తినడానికి సిచ్యువేషను. ఈ 8 లక్షలు అప్పయ్యేసరికి విత్ ఇంట్రెస్ట్ అనుకునేసరికి నా లోపల భయం అనేది విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మా ఫాదర్కి మదర్కి ఇద్దరికి తెలియకుండా చేసిన అప్పు. 2019లో ఫిబ్రవరిలో నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన, హ్యాంగింగ్ చేసుకోవడం. మా అమ్మది మరి పాత చీరనో లేకపోతే నా వెయిట్ ఎక్కువ అయిపోయిందో ఆ చీరకి నాకు తెలియదు, కానీ ఆ చీర తెగి కింద పడిపోయాను. కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. ఆ క్షణం అనుకున్న నేను, నిజంగా మా ఫాదర్ చెప్పింది నిజమైంది. దేనికి అంటే ఈవెన్ సూసైడ్ చేసుకోవడానికి కూడా నేను యూజ్ కానని. 2 years 3 years హార్డ్ వర్క్ చేసిన తర్వాత మా ఫాదర్ నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండే. లైఫ్లో వీడు పైకి అంటే కష్టపడుతున్నాడు కానీ బట్ అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు. ఆ టైంలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మరీ ఎక్కువైపోయినప్పుడు మా ఫాదర్ మళ్ళీ డిసైడ్ అయినాడు, ఎందుకు అవసరమా ఇవన్నీ నెట్వర్క్ మార్కెటింగ్లో, ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుండు. సో ఆ టైంలో కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, వేరే ఏ పని పైన కానీ ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే పిచ్చి అన్నమాట. సో ఆ పిచ్చిలో నేను ఏది చెప్పినా కూడా, మా ఫాదర్ ఏం చెప్పినా కూడా చేయకుండా ఉన్నాం. సో ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ వెస్టేజ్ ద్వారా, వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2019లో వెస్టేజ్ ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ 21,796 తీసుకున్నాం. నేను ఒకటే డిసైడ్ అయినా, సావైనా బతుకైనా వెస్టేజ్ అనుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన. నెట్వర్క్ మార్కెటింగ్ పైన నమ్మకం పెరిగింది. 2020లో మా మ్యారేజ్ జరిగింది. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తెలిసింది అతను మార్కెటింగ్ అని చెప్పేసి ప్రొడక్ట్స్ క్వాలిటీ చూసి నేను ఈ బిజినెస్ నమ్మకం వచ్చింది బిజినెస్ పైన. సో మా సార్ని అడిగి నేను ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను అనమాట బిజినెస్ గురించి. అన్ని నేర్చుకొని మా సార్కి న్యూ జాయినింగ్స్ కానీ మెయిల్స్ పెట్టడము ఇట్లా పెరుగుతూ వచ్చినప్పుడు ఆ టైంలో అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఒడ్డెమాను గారు అండ్ పురుషోత్తమ దాస్ గారు కాల్ చేసి, మీది ₹1,00,000 చెక్ వస్తుంది, మీరు ఇప్పుడు కార్ తీసుకునే టైం, మీరు కార్ తీసుకోండి. ఎప్పుడైతే కార్ తీసుకున్నానో 1 lakh PV దాటింది. 1 lakh PV విత్ క్రౌన్ డైరెక్టర్. 3 months మెయింటైన్ చేసిన తర్వాత హౌస్ ఫండ్ వచ్చేసింది. సో ఆ రోజు మా నాన్న కలిగిన ఫీలింగ్ నేను మాటల్లో వర్ణించలేను, చాలా హ్యాపీ. సో అందరూ ఆడుకునే టైంలోనేమో నేను పనిచేసిన, సో అందరు పనిచేసే టైంలో నేను ఆడుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెస్టీ, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. ఎందుకంటే నా లైఫ్లో ఫ్రీడమ్ వచ్చింది, చాలా హ్యాపీ. 4-5 years వెస్టీలో కష్టపడ్డా కాబట్టి ఈరోజు మా పిల్లలతో నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నా.
సో 2025 ఇయర్ ఎండింగ్ లోపల మా డ్రీమ్ హౌస్ కట్టబోతున్నాం. 2 కోట్ల బడ్జెట్తోని చాలా పెద్ద డ్రీమ్ హౌస్ కట్టబోతున్నాం హైదరాబాద్ వెస్టీజ్ ద్వారా కలిగింది. థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. మీరు చాలామంది నేను ఫెయిల్ అయిపోయిన స్టోరీస్ చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఫెయిల్ అయిపోయినా, నాకు అదైంది ఇదైందని చాలామంది రీజన్ చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ మాటలు జనాలు వినరు. వితౌట్ సక్సెస్ మేము మాట్లాడాము, ఈరోజు సక్సెస్తో మేము ముందు మాట్లాడుతున్నాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ఆంజనేయులు రాసూరి. నా పేరు నాగలక్ష్మి రాసునూరి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వెస్టీజ్లో హైయెస్ట్ పిన్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కావడము విత్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ సపోర్ట్తో పాటు